మొన్న మంగళవారం సంత రోజు అన్నా క్యాంటీన్ దగ్గరే ఒక అన్న ఫ్రూట్స్ అమ్ముతాడు. మా ఆయనకు బాగా తెలుసు. వాటర్ మిలన్ తీసుకుందామని వెళ్ళాను. అక్కడ ఇవి పింక్ కలర్లో ఉన్నాయి మామిడికాయలు, చిన్న చిన్నవి. సీజన్ అయిపోయినాయి, ఇంకా వస్తున్నాయి మామిడికాయలు అనుకొని, అన్న ఇవేంటివి అంటే దాని పేరు అపరంజిమ్మ అన్నాడు. ఎలా ఉంటాయి అనేసి ఒక కాయ అడిగి తీసుకున్నాను. ఇంటికి రాగానే ఇంక తిన్నాను. చాలా బాగా నచ్చింది మామిడికాయ. ఇంకా అందుకని మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసి, మామిడికాయలు చాలా బాగున్నాయి, తీసుకొని రా, ఒక హాఫ్ కేజీ అని చెప్పాను. 1 కేజీ తీసుకొని వచ్చాడు. బుధవారం రోజైతే మా ఆయన లేడు, బాడికి వెళ్ళాడు. ఇంకా బుక్కులు అయితే ఎంత తూకం ఉన్నాయో, నేను వదిలిపెడదామనేసి వెళ్ళాను. ఇంటికి రాగానే మా పాప వచ్చి డ్రాగన్ ఫ్రూట్ తింటుంది. ఈరోజు అయితే శనివారమా, పొద్దున్నే ఉప్మానో లేదంటే పొంగలో చేద్దాం అనుకున్నాను. మా పాపని అడిగితే నాకు వద్దమ్మా, నాకు బొరుగులు గనినే కావాలనింది. సరేలే అని టిఫిన్కి బొరుగులు గని చేశాను. మా పాప స్నానం చేసి తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోయిందా. మా ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఇంట్లో బొరుగులు గని చేశానని బయటికి వెళ్ళి మరీ హోటల్లో బజ్జీలు తీసుకొచ్చుకున్నాడు మా ఆయన. రోజు మా అత్త మామ చేస్తారు, తింటారు, చూస్తూనే ఉంటాడు. మళ్ళీ ఉగ్గన్లకి బజ్జీ కావాలని మళ్ళీ తీసుకొని వచ్చాడు. శనివారం ప్రశాంతంగా పూజ చేయాలని శుక్రవారమే మొత్తం పనంతా వేసుకున్నాను. ఇల్లు తుడిచేసి ఉండే బట్టలన్నీ బిండేసేసి మార్నింగ్ హడావిడి లేకుండా పూజ చేయొచ్చని.